సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొత్తపేట కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రభుత్వం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే ప్రతి చోట కనుమ రోజు జరిగే ఉత్సవం ఈ సంక్రాంతి రోజు జరగడం చాలా ప్రత్యేకత. ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ భోగిళ్ళ మరుసటి రోజున ఈ కోనసీమ జిల్లాలో ఈ కొత్తపేటలో ఒక్కచోటే ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కొత్తపేట ఉత్సవం సుమారు వందలాది సంవత్సరాల నుంచి మరి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఉత్సవం. ఈ ఉత్సవానికి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. కారణం ఏంటంటే ఒక సెంటిమెంట్ రీత్యా ఇక్కడ అనుకున్నది ఏమన్నా జరిగితే ఖచ్చితంగా ఈ ఉత్సవంలో పాల్గొనాలన్నది ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ఈ రోజున ఈ ఉత్సవంలో పాల్గొనే కార్యక్రమం చేస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రెండు వీధులు బాణాంచా కాల్పు జరుగుతాయి. ఈ రాష్ట్రంలో మరి ఎక్కడా లేని విధంగా కన్విన్స్ చేసే విధంగా ఈ బాణంతో కాల్పుకుంటారు. ఈ బాణంతో పాటు ఇక్కడ లక్షలాది మంది సుమారు 2 లక్షల మంది ఉత్సవంలో పాల్గొంటారు. ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవం ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ ఉత్సవం నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ బాణంచ ఒక కొత్త రామాలయం, పాత రామాలయం ఇక్కడ బాణంచ కలుస్తుంటారు. ఒక మీద ఆల్మోస్ట్ ప్రారంభమైంది. వందలాదిగా వేలాది లక్షలాది మంది కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కమిటీ వాళ్ళు కూడా మరి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమానికి ముందుకెళ్తూ ఉన్నారు. దీనికి మేమందరం కోరేది ఏంటంటే ప్రజలందరూ కూడా ముఖ్యంగా హిందువులు అలాగే సనాతన ధర్మం పాటించడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉత్సవంలో భారీ ఎత్తున పాల్గొని తిలకించడానికి మళ్ళీ రాష్ట్రం నలుమూల నుంచి జిల్లా నలుమూల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేసుకుంటున్నాను.